హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్. ఈరోజు మన వీడియోలో ధనుర్మాసం మరియు మార్గశిర గురువారం సౌభాగ్యలక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి. ఆ అమ్మ దయ వల్ల నాకు చాలా హ్యాపీగా అయితే ఈ పూజ అనేది జరిగింది. అది ఏ విధంగా జరిగింది, ఆ అమ్మ దయాన్ని ఎందుకు అంటున్నాను అనే వీడియోలు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి గురువారాలు పూజ అనేది ప్రత్యేకమండి. ఆ పూజ అనేది నేను 4 వారాలు చేసుకోలేకపోతాను అన్న భయంతో ధనుర్మాసం మొదలైన తర్వాత స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజించుకోవాలనుకున్నాను. అందుకనే ఈ వారం అయితే స్వామి అమ్మవార్లను ఇద్దరిని పూజించుకుందామని ఈరోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని వాకిలి గడప మొత్తం ముగ్గులతో బియ్యం పిండితో పసుపు కుంకుమలతో అందంగా అలంకరణ చేసుకొని అమ్మవారి పాదాలైతే గడప పైన వేసుకొని అమ్మవారిని ఆహ్వానించుకున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి తులసి కోటకు కూడా నేను దీపారాధన అనేది ముందుగా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ లోపల పూజ వచ్చేసి మీరు పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చు, విడిగా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి అందంగా అయితే డెకరేషన్ అనేది చేసుకున్నాను. ఇలాగే చేసుకోవాలని రూల్ ఏమీ లేదండి, మీకు వచ్చిన విధంగా చేసుకోవచ్చు. అమ్మవారికి నార్మల్గా పీఠం వేసి దానిపైన ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి ఒక తమలపాకు పెట్టి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిపి ఉంటే ఒక తమలపాకు పెడితే సరిపోతుంది. ఒకే ఫోటో అయితే విడివిడిగా అయితే 2 తమలపాకులు వేసి బియ్యం వేసి దానిపైన పసుపు కుంకుమలు వేసి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న పూలతోని అందంగా అలంకరణ అయితే చేసుకోండి. ఒక్క పువ్వు ఉన్నా సరే సరిపోతుందండి. స్వామివారికి ఒక తులసి దళం సమర్పించిన భక్తితో సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఇక్కడ చిత్రపటాలు అనేవి పెట్టుకున్నానండి. వీడియో మొత్తం తీయడానికి అయితే అవ్వలేదు నాకు, ఎందుకంటే నేను అలానే మా పక్కన పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అలానే మాకు చుట్టాలు అవుతారు వాళ్ళ పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మొత్తం 5గురం కలిసి అయితే చేసుకున్నాం అనమాట. అందుకని వీడియో కంటిన్యూగా తీయడానికి నాకు అవ్వలేదు, కానీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసుకొని అనంతరం స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటికి నేను వచ్చేసి పంచామృతాలతో అభిషేకం అనేది మేమందరం చేసుకున్నాం అనమాట. అమ్మవారికి పసుపు కుంకుమలు అన్నీ సమర్పించుకున్నాను. అలానే ఇక్కడ తాంబూలం అనేది నేను ఒక 5గురికి ఇద్దాము, నార్మల్గా సింపుల్గా చేసుకుందామని చెప్పని ఒక 5 మెంబర్స్కి వచ్చేటట్టుగా ప్రసాదాలు కూడా చేసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి ఆ అమ్మవారి దయ అనుగ్రహము అమ్మవారు వచ్చి ముత్తైదువుల రూపంలో తీసుకోవాలనుకున్నారేమో తెలీదు, అనుకోకుండా 15 మంది అయితే వచ్చారండి. ఆ 15 మందికి కూడా నేను వండిన 5గురికి వండిన ప్రసాదాన్ని 15 మందికి ఏ లోటు లేకోకుండా పంచగలిగాను. ఎందుకంటే మనం తక్కువ పంచినట్టయితే వండితే అవి కొంచెం కొంచెం పెట్టగలుగుతాము, కానీ అందరికీ నిండుగా అయితే పెట్టగలిగాను నేను. అది అమ్మ దయ అనుకోవాలా అనుగ్రహం అనుకోవాలో నాకు తెలీదు. అక్షయ పాత్రలో నుంచి ఫుడ్ ఊరుతున్నట్టుగానే వచ్చిందనమాట. నేను అమ్మ దయనే అమ్మ అనుగ్రహం నా పైన ఉందని నేను అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నేను జాకెట్ ముక్క తాంబూలం ఇచ్చాను. అలానే వెండి రూపులు 2, అలానే ఒక బంగారు రూపు అయితే ఉన్నాయండి నా దగ్గర. పిల్లలకేమో ఒక్కొక్కటి వెండి రూపు ఇచ్చి నేను బంగారు రూపుకి అమ్మవారి ప్రతిమలకి కలిపి అయితే పూజ చేసుకున్నాము. లాస్ట్లో పిల్లల పిక్స్ కూడా దిగారండి, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగా అయితే చేసుకున్నానండి. ఒక్క 5గురు అనుకుంటే నాకు 15 మంది రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అలానే చాలా ఆనందం కూడా అనిపించింది. మనం ఎంత ఆర్భాటంగా చేశామనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేది చాలా ముఖ్యం. అనుకోకుండా ఆ అమ్మవారే వచ్చి మన ఇంటికి తీసుకుంటారు. మనం ఏ చిన్న తప్పులు చేసినా కానీ అమ్మ అనుగ్రహించారండి. ఆ కథ కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఆ కథ ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పని ఇక్కడైతే ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను పంచహారతలు అయితే ముత్యాల హారతి అయితే ఇచ్చాను. పరమాన్నం, పులిహోర, అలానే కట్టె పొంగలి, ఫ్రూట్స్, బెల్లం పాలు ఇవి అమ్మవారికి నివేదన చేసుకున్నాను. ఈ విధంగా అయితే మా పూజ అనేది జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.